మనం చదివినప్పటికీ మార్క్స్ వస్తాయి. అవును ఓకే, కదండి. ఒక సబ్జెక్ట్లో వీక్ ఉంటే మనం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతాం. అవును. రైట్, దెన్ యూ నో ఫర్ షూర్ సుమారుగా 90% ఫస్ట్ ర్యాంక్ వస్తుందో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతామని తెలుస్తుంది. కానీ ఒక ఫారిన్ కంట్రీలో ఓకే, మన నీకు దేశం కాని దేశం, మన వాళ్ళు మన కాదు, దేశం కాని దేశము, మన భాష కాదు. వాళ్ళ భాష కాదు, వీళ్ళు మనల్ని ఎలా గ్రహిస్తున్నారో అప్పుడే మనం ఫారినర్స్ అనుకుంటున్నారా, నా పర్ఫార్మెన్స్ ఏం చూస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఒక దిస్ ఇస్ ఎ సర్ప్రైజ్ టు మీ టిల్ టుడే. నేను ఎన్నోసార్లు ఆలోచించాను క్వైట్గా, వాట్ కుడ్ హ్యావ్ బీన్ ద స్టిములస్ ఫర్ మీ. కానీ ఒకటి చెప్తాను, ఏమనగా అంటే ఇక్కడ ఉన్నప్పటికీ ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ లీడర్షిప్. అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా క్లాస్ రిప్రజెంటేటివ్, క్లాస్ క్యాప్టెను, మళ్ళీ తర్వాత డిబేటింగ్ ఇవన్నీ చేస్తూ ప్రతిసారి నాకు ఇక అవకాశం దొరికినప్పటికీ ఐ వాజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. ఓకే, దాని తర్వాత వేరే ఇవన్నీ రోటరాక్ట్ క్లబ్స్, దానికి ప్రెసిడెంట్ కావడము, ఎడిటర్స్ ఆఫ్ ది కాలేజ్ మ్యాగజీను, మై ప్లేట్ వాస్ ఫుల్ ప్లస్ నా ఎడ్యుకేషన్. అది కాపాడుకుంటూ ట్రైన్ టు కీప్ మై ర్యాంక్ అండ్ మెయింటెనెన్స్. మళ్ళీ ఇటీ ఎక్స్ట్రా కరిక్యులర్ చేసినప్పటికీ అదొక అలవాటుగా మారిపోయింది. ఐ నెవర్ ఫౌండ్ దాట్ టు బి వెరీ హార్డ్ ఎనీమోర్. సో అమెరికాకు వెళ్ళినప్పుడు ఏమైందంటే స్ట్రైట్ మనం అక్కడ వెళ్ళేసి రెసిడెన్సీ అంటాం. సో ఐ వాజ్ డూయింగ్ మై ఇంటర్నల్ మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సార్ ఇక్కడ నన్ను ఎవరు వెరకబడతారు, హూ ఇస్ ద పర్సన్, హౌ టు, ఇన్ని చేసినందుకు ఇక్కడ ఐ వాజ్ ఫీలింగ్ అవుట్ ఆఫ్ ప్లేస్. వేర్ ఆర్ దీస్ యాక్టివిటీస్, నాకు ఒక జైల్లో వచ్చినట్టు అయిపోయింది. సో ఆఫ్టర్ 1 year ద ఓన్లీ వే you can prove, I said, let me be the best postgraduate resident in the first year. Oh. Okay? Okay. So, I really worked hard. So, appudu andaru grahincharu. My professors, senior residents, and went up to the chairman. Oh, Dr. Reddy is very good. Yeah. And Dr. Reddy speaks well. And then అందులో నేను పేపర్స్ ప్రజెంట్ చేసేవాడిని రీజనల్ సొసైటీస్లో, స్టేట్ సొసైటీస్లో. ఆల్ దిస్ మెల్లమెల్లగా యూ హ్యావ్ స్టార్టెడ్ బిల్డింగ్ అప్ యువర్ రెప్యుటేషన్. దాని తర్వాత మళ్ళీ సూపర్ స్పెషలైజేషన్. దెన్ ఐ కేమ్ డౌన్ టు బేలర్, అండ్ ద లార్జెస్ట్ మెడికల్ సెంటర్, వెరీ ఇంపార్టెంట్ యూనివర్సిటీ. అక్కడ వచ్చినప్పటికీ కూడా వన్స్ అగైన్ టు ప్రూవ్ మై సెల్ఫ్. సో విదిన్ అ ఇయర్ ఆర్ సో ఐ హ్యావ్ ప్రూవెన్ టు దెమ్. దే రికగ్నైజ్ మీ. They made me like one of the acknowledged chief fellows laga. So ఒకసారి ప్రాక్టీస్లో వచ్చినప్పటికీ, హాస్పిటల్స్లో చేరినప్పటికీ కూడా దే అడ్మైర్డ్ ద సేమ్ క్వాలిటీ ఇన్ మీ. ఇంకా వన్ అదర్ థింగ్ ఐ హ్యావ్ అండి, ఐ థింక్ వాట్ ఈస్ లెడ్ టు మై సక్సెస్ దేర్, నేను జీవితంలో ఎప్పుడు కూడా ప్రెజుడిస్తో ఎవరిని చూడను. ఓకే, ఫ్యామిలీ మెంబర్ అయినప్పటికీ కూడా ఇతనికి ఇది చెయ్యాలే, ఇఫ్ ఈ డజంట్ డిజర్వ్ ఐ డోంట్ డూ ఇట్. రైట్. ఓకే, అందుకొరకే లైఫ్లో కొన్ని ప్రిన్సిపల్స్ మనం యూ షుడ్ నెవర్ బీ ఏబుల్ టు కాంప్రమైజ్. ఆ నేచర్ ఉన్నప్పటికీ, అండ్ వెన్ యూఆర్ ఇన్ రోమ్ బీ లైక్ ఎ రోమన్ అంటాం కదా. ఓకే, అది పాపులర్ ప్లేస్. అమెరికాలో ఉన్నప్పటికీ ఐ నీడ్ టు అండర్స్టాండ్ సమ్ ఆఫ్ దేర్ వాట్ ఈస్ దాట్ దే లైక్ ఇట్. వాళ్ళకి స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం. ఇప్పుడు మన దగ్గర మెస్సీ ఫుట్బాల్ వచ్చారు కదా. అండ్ అమెరికన్ ఫుట్బాల్ దే ఆర్ సో, వాళ్ళు మార్నింగ్ లేస్తే లిఫ్ట్స్లో దే విల్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఫుట్బాల్, దే ఓన్లీ టాకింగ్ అబౌట్ బేస్బాల్. సో మనం ఆ కాన్వర్జేషన్లో పాల్గొనకపోతే we feel like a foreign, we don't know what they're talking. Exactly. Outsider laga అయిపోతాం. No, lunch dining room లోకి వెళ్ళినప్పుడు కూడా they'll be talking. Hey, who's playing today? Hey, which is the college football? Okay. So you have to adapt, to that kind of extent of the culture and try to portray that you are one amongst them. Is this fellow, is like మనతో కలవడు, రిజర్వ్డ్గా ఉంటాడు, ఇలాంటి అనుకుంటే మీరు ఖచ్చితంగా. మన చాలా మంది ఇండియన్స్కి కానీ ఇమిగ్రెంట్స్కి కానీ ఆ ప్రాబ్లం ఉంటుంది. వెన్ వి డోంట్ జెల్, కలవకపోవడంతో, లేకుంటే చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని, ఓ ఐ కాంట్ డ్రింక్ ఎ గ్లాస్ ఆఫ్ వైన్, ఓ ఐ దిస్ థింగ్ అనేసి, అండ్ వెన్ ద టాకింగ్ అబౌట్ ద చర్చ్ దిస్ థింగ్ హూ దే ఆర్, లేకుంటే అస్తమానం మన పాలిటిక్సే మాట్లాడతాము, లేకుంటే వీకెండ్స్కి వస్తే మన ఫ్రెండ్స్తో కలవడము, ఇంటరాక్షన్ లేకపోవడము, ఆల్ దీస్ థింగ్స్ దే ఆల్సో అబ్జర్వ్.
ట్రూ ట్రూ. సో మనం ఎక్కువగా మింగిల్ అయ్యి వాళ్ళని అండర్స్టాండ్ చేసుకున్నప్పటికీ, అండ్ ఇఫ్ యు ఆర్ వెరీ గుడ్ ఇన్ వాట్ యు డూ, యూనో ఆ దేశంలో ఎంత అవకాశం కలిగిస్తారో ఐ డోంట్ థింక్ సో ఎనీ ప్లేస్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ దే డూ ఇట్. యూనో దాట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ అబౌట్ అమెరికా. యా, నీకు అసలు ఒక మనిషికి, ఒక వ్యక్తికి టాలెంట్ ఉన్నప్పటికీ దే వోంట్ కిల్ యువర్ టాలెంట్. యా, యూ కెన్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు రైజ్. అక్కడ సిస్టమ్, అక్కడ డాక్టర్స్, అక్కడ పేషెంట్స్, అక్కడ మొత్తం అంతా మీకు డీటెయిల్గా మీ మైండ్లో ఉంది. అవును. ఇక్కడ మన పద్ధతి చూసారు, ఇక్కడ పేషెంట్స్ని చూసారు, ఇక్కడ డాక్టర్స్ని, ఇక్కడ హాస్పిటల్స్, ఇక్కడ విధి విధానాలన్నీ చూసారు. వన్స్ ఇక్కడ హాస్పిటల్ పెట్టాలి అని అనుకున్నప్పుడు మీ మైండ్లో అమ్మో ఇది ఖచ్చితంగా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, మీకు ఏదో నచ్చని పాయింట్ ఒకటి మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తుంది, ఇది ఖచ్చితంగా మన హాస్పిటల్లో చేయకూడదు, ఒకటి ఇది ఖచ్చితంగా మన హాస్పిటల్లో చేయాలి, ఇది మిగతా వాళ్ళు చేయట్లేదు మనమన్నా ఇంప్లిమెంట్ చేయాలి అన్న 2 పాయింట్స్ ఏంటి సార్? డూస్ అండ్ డోంట్స్. ద డూ ఇస్ దాట్ మనం ఎన్ని అచీవ్ చేయాలని అనుకుంటాం, ఓకే, ఏ సిస్టమ్ మనం అది పెట్టుతే ఎగ్జాక్ట్లీ అది మనకి ఈజీ అవుతుంది. అవును. సో హెల్త్ కేర్లో నేను అనుకుంది ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్. ఓకే ఓకే, కాంటినెంట్లో ఓపెన్ చేసేటప్పుడు దిస్ షుడ్ బి రెడీ అని పెట్టాను. అంటే ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ అన్నప్పటికీ అంత డాక్యుమెంటేషన్ కూడా సిస్టంలో ఉండాలి, కంప్యూటర్ సిస్టమ్స్లో. రైట్. అది మొదటి రోజు నుంచే నేను ప్రారంభించాను. యూనో, సో మీ ఫైనాన్షియల్ బిల్లింగు, కౌన్సిలింగు, డాక్టర్స్ నోట్స్ అన్నీ, అంటే మళ్ళీ ఎవరు మార్చకుండా, రైట్, దాన్ని అడ్జస్ట్ చేయకుండా, దాంతోపాటు పేషెంట్కు బాగా క్లారిటీ ఇస్తూ వాళ్ళకు ఇచ్చిన రిపోర్ట్స్ అన్నీ కూడా యూనో ఈజీగా. అంటే పేషెంట్ హిస్టరీ టోటల్గా మీ దగ్గర ఉంటుంది. అవును, పేషెంట్ హిస్టరీ టోటల్గా సిస్టంలో ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఇండియాలో ఒక సిస్టమ్ ఉంది, ప్రతిసారి కన్సల్టేషన్ తర్వాత నేను మొత్తం కన్సల్టేషన్ రిపోర్ట్ చేతికి ఇచ్చేస్తాం. అది అమెరికాలో సిస్టమ్ లేదు. యా, ఇప్పుడు వచ్చింది అక్కడ డిజిటల్, యూ కెన్ లాగ్ ఇన్ అండ్ సీ యువర్ ఓన్ కన్సల్టేషన్ రిపోర్ట్. కానీ మన దగ్గర సిస్టమ్ అది కొద్దిగా నాకు ఆశ్చర్యంగా ఉండే. యూనో, యూ హ్యావ్ టు గివ్ యువర్ కన్సల్టేషన్ రిపోర్ట్. మన చేత్తో రాసినప్పటికీ అప్పుడు డాక్టర్స్ 2 లైన్స్ 1 లైన్ రాసేవాళ్ళు కేవలం, లేకుంటే మెడికేషన్స్. సో ఐ సెడ్ ఇది చాలా కష్టం మనకి, అంటే మళ్ళీ పేషెంట్ వచ్చినప్పటికీ వాడు ఆ పేపర్ తీసుకురాడు, నీకేం తెలియదు. సో దట్ వాజ్ మై మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ కంట్రీలో స్టడీ చేసినప్పటికీ హౌ టు రియల్లీ ఇంప్రూవ్ క్వాలిటీ, పేషెంట్ ఎర్రర్స్ మినిమైజ్ చేయడానికి, దాంతో టైము, డాక్టర్స్ కూడా ఇంత టైం మిగులుతుంది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఓకే, అండ్ వాళ్ళు ఏమీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లేకుండా దే కెన్ ప్రాక్టీస్. అందులో ఒక పేషెంట్ సాధారణంగా 50% పేషెంట్ ఇద్దరు డాక్టర్స్ చూస్తారు, క్రానిక్ డిసీజ్ ఉన్నప్పటికీ. అంటే వాడు డయాబెటీస్ ఉన్నప్పటికీ హార్ట్ స్పెషలిస్ట్ చూస్తాడు, లేకుంటే కిడ్నీ స్పెషలిస్ట్ చూస్తాడు. మళ్ళీ ఆ డాక్టర్ ఏం రాశాడో, ఈ డాక్టర్ ఏం రాశాడో, అది మళ్ళీ నెక్స్ట్ విజిట్ వరకు మనకు తెలియదు. మళ్ళీ ఆ డాక్టర్ పేపర్ చూడాలి. సిస్టంలో ఉన్నప్పటికీ యూ కెన్ ఈజీలీ సీ. అండ్ దానిలో ఏమవుతుందంటే నీ మెడికేషన్ ఎర్రర్స్ బాగా తగ్గిపోతున్నాయి. అంటే ఈ డాక్టర్ రాసిన మెడికేషన్ మళ్ళీ ఆయన కూడా రాయడు కదా. సో దాట్ వి ఇంప్లిమెంటెడ్. రెండోది, నాకు ఎథిక్స్ అండ్ ఇంటెగ్రిటీ చాలా ముఖ్యమండి. అంటే ప్రతి చోట ప్రపంచం అంతా కూడా ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి. యూనో, కరప్షన్ అని ఉంటుంది, లేకుంటే మ్యానిపులేషన్ ఉంటుంది, రెఫరల్ ఫీ అంటారు, యూనో డయాగ్నాస్టిక్ సెంటర్స్, యూనో టెస్ట్ పంపిస్తే డబ్బు ఇవ్వడము, ఇవన్నీ కూడా. ఐ సెడ్ యూనో ఇది ఎలా అరకట్టుకోవాలి మనం, హౌ షుడ్ చేంజ్ ద సిస్టమ్. సో దట్ వాజ్ మై అదర్ ఫోకస్. చేయకుండా, బట్ డాక్టర్స్ షుడ్ నాట్ యూనో ఫాల్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అది దట్స్ నాట్ ఎథికల్ లైఫ్లో. యూనో, నీకు ఇన్సెంటివ్ ఉండి నీకు రెఫర్ చేసినప్పటికీ you're doing it not for the patient, you're doing it for yourself. సరే, ఒక బిజినెస్ పెట్టుకున్నావు, నీకు ప్రాక్టీస్ ఉంది, నీకు డయాగ్నాస్టిక్ సెంటర్ ఉంది, ఓకే, నువ్వు డాక్టర్ను సపోర్ట్ చేస్తున్నావు. ఎలాగా? ఈ డాక్టర్కు బిజినెస్ ఎక్స్పెన్స్ ఉంది, నిన్ను ట్రస్ట్ చేస్తున్నాడు, నువ్వు ఒక సూపర్ స్పెషలిస్టువు. సరే, వాని ఖర్చు ఉంది, వాని క్లినిక్ ఖర్చు ఉంది, వాని స్టాఫ్ ఖర్చు ఉంది. You can always have him an associate physician. Maybe you can participate in the business expense, but outrightly, you know, cut for cut to chit for chit to, okay, alage ivvadamu, that's what the biggest heartbreaking thing for me. And I have struggled to see, without what you call upsetting anybody,
how we at Continental, you know, can do well and try not to emulate these practices, but we can modify them.